ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఒక్క వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు దేవుడు ఈ వీడియో ద్వారా ఏం మాట్లాడతాడు అనే విషయాలన్నీ కూడా మనము శ్రద్ధగా తెలుసుకుందాం, విందాం. కనుక ఈ వీడియోని శ్రద్ధగా చూడండి. ఒక అంశం గురించి, ఒక సబ్జెక్ట్ గురించి మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు పొందుపరిచిన అనేక విషయాలు మీకు తెలియచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో టాపిక్ ఏంటంటే దేవుని రాజ్యం గురించి ఈ యొక్క వీడియోలో మీకు వివరించాలని ఆశపడుచున్నాను. అనేక విషయాలు మీకు తెలుస్తాయి. సో దేవుని నమ్ముకున్న వారికి కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని నమ్మని వారికి కూడా మీకు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలు మీకు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు తెలుసుకుంటారు. సో మొదటిగా ఒక వాక్యం చదువుకుని మనం ఈ యొక్క సబ్జెక్ట్ని ప్రారంభిద్దాం. కీర్తనలు 97 అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే మాట ఉంటుందండి. దేవుడు రాజ్యాన్ని చేస్తున్నాడు అనే మాట మనం అక్కడ చూడగలము. సో దేవుడు రాజ్యాన్ని ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, సో ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో పరిస్థితి ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా మనం స్టడీ చేద్దాం. సో ఇది మనం స్టడీ చేసేటప్పుడు మనకు ఒక విషయం మాత్రము, ఒక ప్రశ్న ఎదురవుతుందండి. అంటే నాకు సహజంగా ఆ ప్రశ్న కలిగింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనము కీర్తనలు 97 1వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, దేవుడు రాజ్యాన్ని చేస్తున్నాడు అనే ప్రశ్న, దేవుడు రాజ్యాన్ని చేస్తున్నాడు అనే విషయము దేవుడు మనకి తెలియపరిచాడు. సో ఇందులో నా ప్రశ్న ఏంటి అంటే, ఆల్రెడీ ఈ భూమి దేవుడు చేసిందే, ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు, అధికారాలు కూడా దేవునివే. అటువంటప్పుడు దేవుడు ఇంకో రాజ్యాన్ని ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్న నాకు కలిగిందండి. కనుక ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు, అధికారాలు దేవుడివా కావా అనే విషయం కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం. నిర్గమ 19వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు క్లియర్గా తెలియజేస్తున్నాడండి, సమస్త భూమి నాదే కదా. అదేవిధంగా 2 రాజులు 19:15లో గమనించినట్లయితే నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సో రోమా 13:1లో మనం గమనించినా కూడా దేవుని నుండి కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క నేల మీద ఉన్న రాజ్యాలు, సో వాటిని పరిపాలించడానికి అధికారము, ఇవన్నీ కూడా దేవునివే, దేవుడే ఇస్తున్నాడు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు, ఆ రాజ్యాలను పరిపాలించడానికి నాయకులకి ఇచ్చిన అధికారము, ఇవన్నీ కూడా దేవునివే. కనుక ఈ యొక్క రాజ్యాలు, అధికారాలు, నేల దేవుడు అయినప్పుడు దేవుడు మళ్ళీ ఇంకో రాజ్యాన్ని ఎందుకు చేస్తున్నాడు? ఇది నాకు సహజంగా వచ్చిన ప్రశ్న అండి. సో దీనికి సమాధానం ఏంటంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు అనేక వాక్యాల ద్వారా మనకి తెలియచేయడానికి రాయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి కూడా మనం స్టడీ చేస్తే అప్పుడు దేవుడు రాజ్యాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నాడు, కారణం ఏంటి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవోపడంబము. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? నేత్రాశ, శరీరాశ, జీవోపడంబము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమే. క్లియర్గా మీరు అక్కడ రాయబడింది, మీరు గమనించండి. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసాన్ని బట్టి మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కానీ టోటల్ మానవ మనుగడ జరిగేది ఈ మూడింటి మీదేనండి. ఈ మూడు ఆధారం చేసుకునే మానవ మనుగడ జరుగుతుంది. ఎందుకంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము ఇవే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాయి. ఇవి దేవుని వలన కలిగినవి కావు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సో భూమి మీద ఉన్న రాజ్యాలు, అధికారాలు దేవుడు అయినప్పటికీ కూడా వాటిని పరిపాలించే స్వభావం మాత్రము మానవ స్వభావం అండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు, అధికారాలు దేవుడు అయినప్పటికీ కూడా వీటిని పరిపాలించుకునే స్వభావం మాత్రము మానవ స్వభావం. కనుక ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇది లోక సంబంధమైనది. 1 యోహాను 5:18 మనం గమనించినట్లయితే మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. సో ఈ లోకము దుష్టుని చేతికి అప్పగింపబడింది. ఇందాక వచనంలో మనం ఏం చదువుకున్నాము?
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి లోక సంబంధమే, దేవుని వలన కలిగినవి కావు. కనుక ఈ లోకము దుష్టుని చేతికి అప్పగింపబడింది. కనుక ఈ లోకమంతా దుష్టుని యందున్నది అని ఎరుగుదుము. ఈ దుష్టుడు అన్న, సాతాను అన్న, అపవాది అన్న ఒకటేనండి. ఇవన్నీ కూడా సాతాను అనే దానికి పర్యాయ పదాలు. సాతాను అనే దానికి దుష్టుడు, అపవాది, శోధకుడు ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. ఇవన్నీ కూడా ఒకటే. ఈ సాతాను సంబంధించిన స్వభావాలే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ సాతానుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముని ఉపయోగించుకునే మనిషిని దేవుని నుండి దూరం చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ద్వారా తప్ప సాతానుడు మనిషిని అటాక్ చేయలేడు. సో ఒక విషయం మీరు గమనించండి. సో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఎందుకంటే శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి శరీరాశ ఉంటుంది, నేత్రాలు ఉన్న ప్రతి ఒక్కరికి నేత్రాశ ఉంటుంది, జీవిస్తున్న ప్రతి ఒక్కరికి జీవపు డంబం ఉంటుందండి. సాతానుడు మనిషిని ఈ లోక సంబంధంగా జీవింప చేయాలనే అటాక్ చేస్తాడండి. ఎందుకంటే సాతానుడు మనిషిని ఈ లోక సంబంధంగా జీవింప చేయాలనే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా అటాక్ చేసి ఈ లోక సంబంధంగానే మనిషిని ఉంచాలని సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఈ లోక సంబంధంగానే చాలా మంది ఎక్కువ శాతం ఏంటంటే అందరూ లోక సంబంధంగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఈ లోక సంబంధంగా ఉండడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరిలో కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది పనిచేస్తున్నాయి. కనుక ఆహారం తింటాం శరీరం కోసం, కళ్ళతో ప్రకృతిని చూస్తాం నేత్రాశ. సో నేనే గొప్పవాడిని అనుకుంటాం, అది జీవపు డంబము. కనుక ఇది ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అని వాక్యం చెప్తుంది. కనుక ఈ స్వభావమే ప్రపంచాన్ని సాతానుడు ఈ స్వభావమైన అటాక్ చేసి ఈ లోకపరంగానే మనిషి జీవించాలని సాతానుడు అటాక్ చేసి దేవుని నుండి మనిషిని దూరం చేస్తున్నాడు. అందుకని మనుషులు కూడా కష్టపడ్డామా, తెచ్చుకున్నామా, తింటున్నామా, హ్యాపీగా ఉంటున్నామా, సంతోషంగా ఉంటున్నామా, తర్వాత మళ్ళీ మన పనిలో మనం చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నామా, మళ్ళీ తెచ్చుకుంటున్నామా, మళ్ళీ సంపాదించుకుంటున్నామా, మళ్ళీ మన పిల్లల కోసం కూడబెడుతున్నామా, మళ్ళీ ఉన్నతంగా ఉంటున్నామా, మంచి పేరు తెచ్చుకుంటున్నామా, మంచి ఆస్తి కూడబెడుతున్నామా, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళామా, ఈ లోకంలో ఒక గొప్పగా మనం బ్రతికామా అనే విషయాల గురించి ప్రతి ఒక్కరు కూడా మనిషి ఆలోచిస్తున్నాడండి. కనుక దేవుడు రాజ్యం చేయుచున్నాడని ఎందుకన్నాడంటే సో ఈ రకమైనటువంటి రాజ్యం ఇది కాబట్టి ఇంకో రాజ్యం చేయాలనుకుంటున్నాడు. సో ఆ రాజ్యంలో దేవుని స్వభావం ఉంటుంది. సో మనమందరం కూడా ఈ రక్తమాంసాలు మనకు ఉండవు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది ఉండవు. దేవుని స్వభావంతో దేవదూతలా దేవునితో జీవించే ఆ జీవితం మనకు ఉంటుంది. అందుకని దేవుడు రాజ్యం చేయుచున్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఒక సందర్భంలో సాతానుడు కూడా యేసుక్రీస్తుని లోక సంబంధంగా జీవింప చేయాలని అటాక్ చేస్తాడు. సో మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనకి ఆ వచనాలు కనిపిస్తాయి. సో సాతానుడు యేసు ప్రభువును తీసుకెళ్ళి ఆ దేవాలయం శిఖరం నిలబెట్టి మొత్తం లోకరాజ్యాలు వాటి మహిమని చూపిస్తాడు. అంటే లోకంలో కూడా మహిమ ఉంది అని యేసుక్రీస్తుకు చూపించి ఈ మహిమంతా నీకు ఇస్తాను, నువ్వే పరిపాలించుదు, నువ్వే గొప్పగా అనుభవించుదువు అన్న రీతిగా ఈ లోక మహిమకి యేసుక్రీస్తును టెంప్ట్ చేసి లోకపరంగా యేసుక్రీస్తును కూడా జీవింప చేసి తన పాదాల దగ్గర ఉంచుకోవాలని సాతానుడు అటాక్ చేసినప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. కనుక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు, సాతానా పొమ్ము అంటూ ఆ యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. అంటే ఈ లోక సంబంధమైన పరిపాలన, ఈ లోక సంబంధమైన ఆ రాజ్యంలో ఉన్న ఆ యొక్క మహిమ, ఆ యొక్క ఆ గొప్పతనము, ఆ యొక్క ఉన్నతత్వంని కూడా యేసుక్రీస్తు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఒక రాజ్యాన్ని చేస్తాడు, ఆ రాజ్యంలో యేసుక్రీస్తు రాజుగా ఉంటాడు అనే విషయం తెలుసు. కాబట్టి ఈ యొక్క సాతాను యొక్క ఇచ్చిన ఆఫర్ని యేసు ప్రభు రిజెక్ట్ చేశాడు. అయితే మనుషులు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే వాటి ద్వారా వాటిని బట్టే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు. అందుకనే దేవుడు రాజ్యం చేయుచున్నాను అన్నాడు. అయితే ఈ మానవుడు పుట్టినప్పటి నుండి కూడా ఈ మానవ పరిపాలన గురించి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి, మానవ పరిపాలన గురించి. సో ఈ మానవ పరిపాలన గురించి మనకు తెలియాలంటే దానియేలు గ్రంథము ఖచ్చితంగా టచ్ చేయాలి. ఎందుకంటే మానవుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు,
సో ఈ మానవ పరిపాలన ఏ విధంగా అంతరించిపోతుంది, సో తర్వాత ఏ పరిపాలన వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి క్రైస్తవుడు కూడా కనుక ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా, అంటే ఫ్యూచర్లో పరిపాలన తెలుసుకోవాలన్నా, గతంలో పరిపాలించిన పరిపాలనలో ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా దానియేలు గ్రంథం టచ్ చేయకుండా జరగదండి అది. ఎందుకంటే ఇప్పటి వరకు పరిపాలన చేస్తున్న రాజ్యాలు, ఆ రాజ్యాలు ఎలా అంతరించిపోతాయి, నెక్స్ట్ ఏ రాజ్యము స్థాపించబడుతుంది అనే విషయాలు కూడా మనకు తెలియాలంటే దానియేలు గ్రంథం ఖచ్చితంగా టచ్ చేయాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో అవన్నీ కూడా వివరంగా దేవుడు రాయించాడు. కనుక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఆర్డర్లో నేను వెళ్తాను. ఖచ్చితంగా ఈ లింక్ మీరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు పరిపాలించిన రాజ్యాల గురించి, నెక్స్ట్ ఈ రాజ్యాలు ఎలా అంతరించిపోతాయి, ఎవరు పరిపాలిస్తారు అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. కనుక ఈ యొక్క వీడియో ఆర్డర్లో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు వాచ్ చేయండి, మీకు కంటెంట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడు రాజ్యాన్ని చేస్తున్నాడు కనుక ఈ రాజ్యాలన్నీ కూడా దేవుడు అయినప్పటికీ కూడా ఈ రాజ్యాలను పరిపాలించే స్వభావం మాత్రము మానవ స్వభావము. కనుక శరీరాశ, నేత్రాశ, జయపు డంబము ద్వారా సాతానుడు అటాక్ చేసి ఈ యొక్క పరిపాలన అంతా కూడా జరుగుతుంది. ఈ లోకము దుష్టుని చేతికి అప్పగింపబడి ఉంది. కనుక ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మనం గమనించామని భావిస్తున్నాను. కనుక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఈ యొక్క కంటెంట్ని కొనసాగిస్తాను. దయతో ఆ వీడియో కూడా మీరు అందరూ కూడా వీక్షించండి.